హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సెడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. చాలామంది మన ఓపీకి వచ్చే వాళ్ళు ఒక బేసిక్ క్వశ్చన్ అడుగుతూ ఉంటారండి. సార్, నా చేతులు కాళ్ళు వణుకుతున్నాయి, నేను పార్కిన్సన్స్ జబ్బుతో సఫర్ అవుతున్నానా అనే ప్రశ్న అడుగుతూ ఉంటారు. వణుకుడికి జబ్బు గల కారణాలు మనం చూద్దామండి. సో మోస్ట్ కామన్గా మనం పార్కిన్సన్స్ అనుకున్నా కూడా ఇతర రుగ్మతలు కూడా మనకు వణుకుడు అనేది వస్తూ ఉంటుంది. మనకి మోస్ట్ కామన్గా సఫర్ అయ్యేది థైరాయిడ్ అండి. అంటే థైరాయిడ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా మనకి చేతులు కాళ్ళు వణుకటం, దాంతోపాటు గుండె దడ రావటం అనే ఫీచర్స్ అనేది ఉంటాయి. దాంతోపాటు కొన్ని రకాలైన మందులు, ఎస్పెషల్లీ ఆస్తమాకు వాడుతూ ఉంటాం, వీటిని బీటా అగోనిస్ట్ అంటాం. ఈ వాడే వాళ్ళలో కూడా మనకి వణుకుడు అనేది వస్తూ ఉంటుందండి. ఇంకో మోస్ట్ కామన్ టాక్సిన్ అండి. ఎక్కువగా మందు తాగే వాళ్ళు కూడా ఏదైనా వస్తువు పట్టుకున్నా, నడిచేటప్పుడు కానీ, మందు దిగిపోయిన తర్వాత బాగా వణుకుతూ ఉంటారు. దీన్ని మనం డెలీరియం ట్రెమన్స్ కానీ, ఆల్కహాల్ విత్డ్రాయల్ సిండ్రోమ్ అని కానీ అంటూ ఉంటామండి. ఇవి కాకుండా దీర్ఘకాలం వణుకుడు గల కారణాలు మనం చూద్దామండి. ఎస్పెషల్లీ వంశపారంపర్యత ఉండి మనకి వణుకుడు రావటం, పని చేసేటప్పుడు మనం పార్కిన్సన్స్లో చూస్తే ప్రిడామినెంట్గా రెస్ట్లో ట్రెమర్ వస్తుంది. అలా కాకుండా ఏమైనా పని చేసినప్పుడు, రాయాలన్నప్పుడు వణుకుడు వస్తూ ఉంటుంది. కనీసం వాళ్ళు గ్లాసులో నుంచి నీళ్లు కూడా తీసుకొని తాగలేకపోతూ ఉంటారు. కానీ దీనికి ప్రిడామినెంట్ ఫీచర్ అంటే 70-80% మందిలో వీళ్ళకి వంశంలో కూడా వణుకుడు అనేది ఉంటుంది. దీన్ని ఫెమిలియల్ ఎసెన్షియల్ ట్రెమర్ అంటామండి. ఇంకోటి పోస్ట్ స్ట్రోక్, అంటే పక్షవాతం వచ్చాక, చిన్న మెదడు పక్షవాతం లేదా కాండంలో పక్షవాతం వచ్చాక మెదడు కోఆర్డినేషన్ తప్పి ఏదైనా పని చేయాలంటే వాళ్ళకి వణుకుడు వస్తూ ఉంటుంది. కొంతమంది నడుస్తుంటే తూగుతూ ఉంటారు. ఎంత తీవ్రంగా ఉంటుందని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మీరు తాగి ఊగుతున్నారా అనేది అడుగుతూ ఉంటారు. దీన్ని మనం పోస్ట్ స్ట్రోక్ సీక్వెలే ఆర్ పోస్ట్ స్ట్రోక్ ట్రెమర్ ఆర్ అటాక్సియా అనేది అంటూ ఉంటాం. ప్రధానమైందంటే పార్కిన్సన్స్ డిసీజ్. మనం పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ప్రధానంగా 4 ఫీచర్స్ ఉంటాయంటే, ఒకటి మనిషి నిదానం అయిపోవటం, నడుస్తుంటే ఊగినట్టు అంటే ఇంబ్యాలెన్స్, ఒకటి చేతులు కాళ్ళు వణుకుతాం, కండరాలు బిగుతైపోవటం అనే 4 ఫీచర్స్ అనేవి పార్కిన్సన్స్ డిసీజ్లో ఉంటాయి. ఇది ఉంటే మాత్రం మనం పార్కిన్సన్స్ డిసీజ్ అనేది మనం సస్పెక్ట్ చేయాలి. వీటిలో జనరల్గా ఫ్యామిలీ హిస్టరీ నెగిటివ్ ఉంటుంది. 5% ఆఫ్ ద పేషెంట్స్ అంటే పార్కిన్సన్స్ డిసీజ్ సఫర్ అయ్యే వాళ్ళలో 5% మందిలో మాత్రమే ఫ్యామిలీ హిస్టరీలో పాజిటివ్ అనేది ఉంటుందండి. వణుకుడు అనేది ఒక సిమ్టమ్ మాత్రమే. దీంట్లో పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఒక భాగము. ఇతర ఫీచర్స్ లైక్ ఆల్కహాల్ కానీ, కొంతమందికి న్యూరోపతి ఉన్న, కొన్ని రకాల మందులు వాడుతున్నా వీళ్ళకి కూడా వణుకుడు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. స్పెసిఫిక్గా మనం కారణం తెలుసుకుని దానికి వైద్యం చేస్తే 50% ఆఫ్ ద పేషెంట్లో వణుకుడు అనేది కంప్లీట్గా తగ్గిపోతుందండి. థ్యాంక్ యూ.